అండి ఈరోజు వీడియోలో చిట్టినాడు స్పెషల్ ఉక్కరే. ఈ పెసరపప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చిన్న కప్పుతో పెసరపప్పు తీసుకొని బాగా వేయించుకొని వాటర్ వేసి క్లీన్ చేసి ఇప్పుడు అదే కప్తో 4 కప్పుల వాటర్ మరిగించి వేసుకొని ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడికిపోయిన చూసారా, ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని గోధుమ రవ్వ వేసుకోవాలి. ఒక కప్పు పప్పుకి అరకప్పు రవ్వ వేసుకొని ఇప్పుడు 3 కప్పులు వాటర్ వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు 4 కప్పులు బెల్లం వేసుకొని జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇప్పుడు నూక బాగా ఉడికిపోయింది. ముందుగా పెసరపప్పు కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని బెల్లం నీళ్ళు అనేవి స్ట్రైనర్ చేసి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వెంటనే కలిపేసుకొని ఇప్పుడు అలా కలుపుతూనే ఉంటే దగ్గర పడుతుందండి. ఒక 5 నిమిషాలకి ఇలా చిక్కబడుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి, ఇంకొంచెం నెయ్యి ఉంది కదా, అది జీడిపప్పు కిస్మిస్ బాదం వేయించి వేసేసుకోవాలి. అంతేనండి. ఇలా ఉన్నప్పుడు దించేసుకుంటే చల్లారిన తర్వాత కూడా మంచి క్రీమీలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఈ ఉక్రే వీడియో మీకు నచ్చినట్టయితే షేర్